హలో అందరికీ ఈరోజు మనం ఒక సూపర్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. అదేంటో కాదండి, గీ నెయ్యి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మనం ఫ్రిడ్జ్లో ఆల్రెడీ స్టోర్ చేసుకున్న మీగడని బయట తీసి పెట్టుకుందాం. మీగడని ప్రతిసారి స్టోర్ చేసినప్పుడు పెరుగు వేయడం మర్చిపోకండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మీగడని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. మనందరికీ తెలిసిందే, రోజు మన ఇంట్లో పూజకని, ప్రసాదాలకని, ఫుడ్లో కానీ మనం నెయ్యి వాడుతుంటాం రకరకాలుగా. అలా అని ఎంత పడితే అంత వాడేయకూడదండి. ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి. అయిపోయిన తర్వాత మూత తీసేసి కన్సిస్టెన్సీ చూసుకున్నారు కదా, మనం కొంచెం కొంచెంగా వాటర్ని సపరేట్ చేసి ఇలా బాల్స్ చేసుకున్నాం కదా, దీన్నే బటర్ అంటారండి, అంటే వెన్న. మనకి వెన్న మంచిగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. బెటర్ ఈ బెటర్ని మనం గీగా చేసుకుందాం. ఇలా మనం సపరేట్ చేసుకున్న వెన్నని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూనే ఉండాలి, సిమ్లో పెట్టుకొని. ఈలోపు మనం దాని బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామండి. గీ మన డైజెషన్కి చాలా మంచిది. అలానే మన హార్ట్ హెల్త్కి, మన స్కిన్ హైడ్రేషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. గీలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి, అది మన హార్ట్కి చాలా మంచిది. గీ మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇదే కాదు, ఇంకా జాయింట్స్కి, బోన్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది గీ అనేది. ఇలా పొంగి వస్తుంది కదండి, ఇలా వచ్చేటప్పుడు కలుపుతూ ఉండాలండి, లేకపోతే పొంగిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం కలుపుతూ ఉంటే అది కొంచెం నార్మల్గా కిందకి దిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఈ టెక్స్చర్లో ఫామ్ అయ్యేసరికి కలుపుతూనే ఉండాలండి. కలపడం ఆపేసామనుకోండి కింద అడుగు అంటేస్తుంది. కలపడం మాత్రం మర్చిపోకండి, కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఒక బుడగల్ టెక్స్చర్ ఇట్లా మరుగుతున్నట్టు ఫామ్ అవుతుందండి. ఇలా అయితే మన గీ ఇంకా స్టార్ట్ అయింది అనేసరికి అర్థమవుతుంది. అలా చూసుకుంటే అర్థమైపోతుంది మన గీ అనేది స్టార్ట్ అయిపోయిందండి. కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత ఇలా గ్లాస్ జార్లో వేసేసి మనం స్టోర్ చేసేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంకా మంచిది. అంతే, మన హోమ్ మేడ్ గీ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ టిప్స్ అండ్ బెనిఫిట్స్ని ఆల్రెడీ పెట్టాను, ఫాలో అయిపోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.